సారీ సార్, విమల్ ఇస్ బ్రెయిన్ డెడ్, బట్ హార్ట్ బీట్ ఉంది. విమల్లోనే కామన్ హార్ట్ ఉంది కనుక దాన్ని తీసి అఖిల్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనీసం ఒకళ్ళైనా కాపాడొచ్చు. వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ సూన్. డాక్టర్, వాడికే కాకూడదు, వాడిని కాపాడండి డాక్టర్, ప్లీజ్. ఏం చేస్తున్నారు సార్ మీ పోలీసు? రోజు పేపర్లో చదువుతున్నాం, నార్త్ ఇండియా నుంచి వచ్చి దోపిడీలు హత్యలు చేసి ఎవరికీ తెలియకుండా పరారైపోతున్నారు. ఇంత అజాగ్రత్త అయితే ఎలా? No worries, sir. కనిపెట్టేస్తా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? You can inquire now. 1 minute, carry on. ఎక్స్క్యూజ్ మీ సార్. మ్యామ్, కాస్త బయట వెయిట్ చేయండి. ఎక్స్క్యూజెస్ ప్లీజ్. సార్, ఇది ప్లాన్ చేశారు సార్. రాబరీ. ఇట్స్ నాట్ జస్ట్ రాబరీ. డబ్బు కోసం కానీ షోగా హక్ చేశారు. ఒక పిల్లల్ని మింగేసింది. అందులో మీ కంపెనీ సీక్రెట్స్ ఉన్నాయని విమల్ చెప్పాడు. బ్లాక్ నుంచి దగ్గర పెన్డ్రైవ్ తీసుకుని విమల్కి ఇచ్చాను. దగ్గర నుంచి దొంగిలించాలని ముందు నిన్ను అరెస్ట్ చేస్తారు. మీడియా వల్ల మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఇంటర్నేషనల్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు పోలీసులను కొనేస్తారు. సో దయచేసి ఇదంతా అఖిల్తో వెళ్ళి చెప్పకు ప్లీజ్. ఇప్పుడే వాడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. హీ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అర్థమైందా? మీతో కొంచెం మాట్లాడాలి. నేను మీ కంపెనీలో పనిచేసే రఘు వాళ్ళ అమ్మని. ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని వచ్చాను. నీళ్ళల్లో పడి చనిపోయాడు అతను. తాను ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. ఈ రోజు పొద్దున్నే వాడి రూమ్ క్లీన్ చేద్దామని వెళ్ళాను. ఈ ఫోల్డర్ దేవుడి పట్ట వెనకాల నాకు కనపడింది. ఈ పేపర్స్ అన్ని మీ కంపెనీ లాగ్ బుక్ జెరాక్స్ కాపీ అనుకుంటాను. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్ లో ఏదో తప్పు జరుగుతోంది అనిపిస్తుంది. తరచూ మీరు ఈ గుడికి రావడం నేను చూస్తుంటాను. అందుకే దీన్ని మీకు ఇద్దామని వచ్చాను. అన్నా వెళ్దామా? ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా వర్క్ అవ్వలేదు. ఐ జాయిన్ యూ అట్ 11:30. ఓకే బాయ్. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్ లో ఏదో తప్పు జరుగుతోంది అనిపిస్తుంది. ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. ఏం చేస్తున్నావు? ఏంటిది? పాలు చెడిపోయాయి. అయితే ఇదెందుకు వాడుతున్నావు? మీ కంపెనీ ప్రోడక్టేగా. వెల్, ఇది పిల్లలు తాగేది.
చెప్తుంటే పిచ్చి పట్టిందా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మన ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది? అందులో ఏం కలుపుతున్నారో చెప్పండి. నిన్నెవరో కన్ఫ్యూజ్ చేస్తున్నా. ఇది నీకు ఎవరిచ్చారు? అది ఎవరో చెప్తే వాళ్ళని చెప్పేస్తారా? తిను తిను, బాగా తిను. ఒక లోడు మొత్తం తెప్పిస్తాను. 4 పూట్ల ఇదే తిను. తిను. చెప్పరా. రే రాముడు, ఎక్కడున్నావురా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సుధి ఇక్కడికి వచ్చింది. ప్రకాష్ బోలో. కొట్టుకున్నాం కదా, దొటాస్ ఆద్మీ ఉస్మే మర్ గయా నా. దూసరా ఆద్మీ నా వెంట పడ్డాడు. పగల్ సాలే, నువ్వెందుకు ఇప్పుడు బీహార్ నుంచి ఊడిపడ్డావు? అర్థం కదూ. ఇప్పటికే ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అతను నువ్వేమీ చేయొద్దు, తప్పించుకుని పారిపో. అర్థమైందా? హలో హలో. డివోర్స్ కావాలని వచ్చిందా? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, పెట్టేస్తాను. చాలే నోర్మిరా, నీ ప్రోడక్ట్ ఏదో తప్పుందని చెబుతానేంటి? మై గాడ్, నా ట్రేడ్ సీక్రెట్స్ ని దొంగలించడానికి ఒక దొరసాని ఎవరెవరో ట్రై చేశారు. వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. చివరికి ఇలాంటి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే నా భార్యకి నా మీద అనుమానం కలిగిందో ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి పడేస్తున్నాను. ఇవాళ లంచ్ మీ ఇంట్లోనే. నౌ ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తో నువ్వే మాట్లాడు. నా కంపెనీని రేట్ చేయమను. మీ ఆవిడకి సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్తావు, నిన్ను పిలిపిస్తే నువ్వేంట్రా ఎలా వాగుతావు? ఉంట్రా, నంబర్ డైల్ చేసిస్తాను. కమిషనర్ గారు మాట్లాడు. ఎందుకు ఇదంతా? హలో, సెషన్స్ కోర్ట్ మ్యాజిస్ట్రేట్ వరదరాజు స్పీకింగ్.
చెప్పండి సార్ 944400037. సార్ వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫ్రమ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రైడ్ చేయడానికి వచ్చారు సార్ ఐఎమ్ రంగనాథ్ ఐ జస్ట్ కమ్ మీరు లోపలికి తీసుకెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఉండండి.